అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థుల ఆచూకీ లభ్యమైంది. 4 రోజులుగా కనిపించని కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థులను కొండపై గుర్తించారు స్థానికులు. పెదబైలు ఆశ్రమం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పోయిభా వసంత, 5వ తరగతి చదువుతున్న పోయిభా తేజ 4 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. అప్పట్నుంచి వారి కోసం విస్తృతంగా గాలించారు పోలీసులు, స్థానికులు. స్కూల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు భయపడి ఇంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయారు వసంత, తేజ. ఈ 4 రోజులు ఓ కొండ గుహ దిక్కయింది వసంత, తేజలకు. కొండ గుహలో దుంపలు తింటూ బతికారు. దాహం వేస్తే అక్కడే కనిపించిన నీళ్లు తాగారు. 4 రోజుల తర్వాత తమ పిల్లలు క్షేమంగా కనిపించడంతో సంతోషం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. వారిని ఆప్యాయంగా అక్కును చేర్చుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థినుల ఆచూకీ లభ్యమైంది. 4 రోజులుగా కనిపించని కించూరు గ్రామానికి చెందిన ఇద్దరు విద్యార్థినులను కొండపై గుర్తించారు స్థానికులు. పెదబైలు ఆశ్రమం పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న పోయిభా వసంత, 5వ తరగతి చదువుతున్న పోయిభా తేజ 4 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. అప్పటి నుంచి వారి కోసం విస్తృతంగా గాలించారు పోలీసులు, స్థానికులు. స్కూల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తల్లిదండ్రులకు భయపడి ఇంతకాలం అజ్ఞాతంలో ఉండిపోయారు వసంత, తేజ. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి ఫోన్ లైన్ లో అందిస్తారు. చిరంజీవి, ఎస్ప్రియా, గత 4 రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి విద్యార్థుల ఆచూకీ ఎట్టకేలకు పోలీసులు కనుగొన్నారు. అయితే తల్లిదండ్రులకు భయపడి వీళ్ళు వెళ్లిపోయినట్లు కూడా గుర్తించడం జరిగింది. ఎట్టకేలకు వీరంతా కూడా 4 రోజుల నుంచి కూడా గ్రామ సమీపంలో ఉన్నటువంటి ఒక కొండ గుహలో విద్యార్థులను కూడా గుర్తించడం తెలుస్తుంది. అయితే దీనికి గల కారణాలు తల్లిదండ్రులు ఇంట్లో కోపడతారని చెప్పి ఆశ్రమం నుంచి 4 రోజుల క్రితం వీళ్ళు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంటుంది. ఎవరైతే 6వ తరగతి చదువుతున్నటువంటి పోయిభా వసంత, పోయిభా తేజ వీళ్ళిద్దరూ కూడా అక్కడ పెదబైలు ఆశ్రమం పాఠశాలలోనే ఇద్దరు కూడా విద్యార్థులు చదువుతున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంట్లో ఒక విషయమై తల్లిదండ్రులు కోపడడంతో ఎక్కడ మళ్ళీ ఏమైనా చేస్తారని చెప్పి భయపడి ఈ ఆశ్రమం నుండి ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎక్కడెక్కడ వెతికినా సరే ఎక్కడ కూడా వీళ్ళు ఆచూకీ దొరకలేదు. బంధువుల ఇంటికి ఫోన్ చేశారు. చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు అన్ని కూడా పరిశీలించిన పరిస్థితి కనిపించింది. ఎక్కడ కూడా వీళ్ళు ఆచూకీ దొరకపోవడంతో తర్వాత ఈ పైన కొండల్లో ఉన్నటువంటి గుహలు అన్నింటిలో కూడా వెతికారు. అక్కడ కూడా ఎలా ఉన్నారంటే అక్కడ దొరికినటువంటి దుంపలు, వాటర్ అన్ని కూడా తాగి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. తర్వాత అటువైపుగా వెళ్ళినటువంటి గిరిజనులకు వీళ్ళిద్దరు బాలికలు కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి అక్కడ చేరుకుని సురక్షితంగా వాళ్ళిద్దరిని కూడా తీసుకురావడం జరిగింది. అయితే తీసుకుని వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయగా తల్లిదండ్రులు కోపడతారని చెప్పి ఇలా స్కూల్ నుండి, ఆశ్రమం నుండి వెళ్ళిపోయామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్ చిరంజీవి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.